ముందుగా మన కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకరి గట్టిగా చప్పట్లు కూడా. ధ్యానం చేయని వ్యక్తికి ధ్యానం చేసిన వ్యక్తికి సంబంధం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఒక కథల అజ్ఞాని ఏం కోరుకో అజ్ఞాని దగ్గరికి భగవంతుడు వచ్చాడు. అరే నీకు 3 కోరికలు ఇస్తా కోరుకో అన్నాడు. వాళ్ళ దగ్గరికి అజ్ఞాని దగ్గరికి వచ్చి 3 కోరికలు ఇస్తా కోరుకోరు అనగానే ఆడేం చేసిందంట, వాళ్ళ భార్య అంటానికి తిక్క ఏమన్నా మా భార్య కుక్కని చేయాలి అనగానే వెంటనే కుక్క అయిపోయింది. మళ్ళా అలా భార్య ఏమంటాడట, మా భర్తని పిల్లింగ్ చేయాలి. పిల్లింగ్ చేసి 3 కోరికలు కదా అలాకి ఇత్తనది ఏంటి 3 కోరికలు బాగుంది. పిల్లింగ్ చేసేసింది. ఇక వాళ్ళు అటు ఇటు తిరిగి లాస్ట్కి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి మా ఇద్దరిని ఎప్పటిలో వేయు, మా తప్పు అర్థం అయిపోయింది అని అనుకోగానే, సరే మీకు 3 కోరికలు ఇస్తాను, లాస్ట్ ఒక కోరిక ఇప్పుడు ఏం చేయాలని అంటాడు. మమ్మల్ని ఎప్పటిలో మనుషులని చేయి, మమ్మల్ని మామూలుగా చేసి ఎప్పటిలో అనగానే సరే అని చెప్పేసి తదాస్తారంగానే మళ్ళీ ఎప్పటిలో అయిపోయింది. ఇప్పుడు 3 కోరికలు అనవసరంగా వేస్ట్ అయినాయి లేవు, వాళ్ళకు ఉపయోగపడలేవు, ఎదుటి వ్యక్తికి కూడా ఉపయోగపడలేవు, అయిపోయింది. ఇక తర్వాత మళ్ళా జ్ఞాని దగ్గరికి పోయి భగవంతుడు ప్రత్యక్షమైన ఏం కావాలో కోరుకోనంటే ఒకటే వరం ఇస్తా అని చెప్పిండట భగవంతుడు. ఎన్ని? ఒక్కటే అనగానే సరే అని చెప్పేసి ఫస్ట్ మా భార్య దగ్గరికి అడిగద్దా అని చెప్పేసి ఆ జ్ఞాని లోపలికి పోయి అడిగిండట. భగవంతుడు వచ్చిండు, వరం కోరుకోమన్నాడు. ఏం కోరుకోవాలనంటే నాకు లోపలనేమో బంగారం కావాలనిపిస్తుంది, మరి నీకేం కావాలంటే అడిగిండట. అడిగంటే మనకు సంతానం లేదు కదా ఇన్నేళ్ళ నుంచి, మంచి మగ పిల్లగాడు సంతానం ఉంటే పోపుండు అని సంతానం అడిగానన్న అన్నదట భార్య. అనగానే సరే అని చెప్పేసి మళ్ళీ అలా అమ్మ దగ్గరికి పోదాడు. భగవంతుడు వచ్చి ఇట్లా ఒక వరం కోరుకోమన్నాడు. ఏం కోరుకోవాలని అంటే, నాకు కళ్ళు లేవురా, ఎప్పటి నుంచో కళ్ళు అత్తే పోపు అనుకున్నా, లూసుగా నువ్వు కళ్ళు అత్తే పోపని, మరి భగవంతుడు వచ్చింది కదా నాకు కళ్ళు తెప్పియను. ఈ జ్ఞానం ఏం చేసిందట, అలా కళ్ళు ఈమెకేమో బిడ్డ కాదు, మగ పిల్లగాడు, ఈడనేమో ఈయనకు బంగారం కాదు. సరే అని చెప్పేసి 3 గురించి ఆలోచించి కొద్దిసేపు కళ్ళు మూసుకొని, బంగారు తొట్లెలో మగపిల్లగాన్ని మా అమ్మ చూడాలనుకుంటుంది, ఒకటే కోరిక. బంగారు తొట్లెలో మగపిల్లగాన్ని మనమన్ని మా అమ్మ చూడాలనుకుంటుంది, ఆ వరం ఇవ్వండి స్వామి అని అంటాడు. భగవంతుని అనుకుంటాడు. తదాస్తు అంటాడు. ఎన్నైనా ఇప్పుడు వరం ఒక్కటే కానీ 3 వచ్చినాయి. ఈయన బంగారం తొట్లు అయిపోయింది, వాళ్ళ భార్యకు సంతానం, వాళ్ళ అమ్మకు కన్ను వచ్చినాయి. 3 కలిపి కొట్టేసి ఒకటే దాంట్లో. ఇది జ్ఞానికి సంబంధించిన విషయం. అజ్ఞానికి 3 వారాలు ఇచ్చినా కానీ ఉపయోగం రాకపోయింది. ఈ జ్ఞానికేమో ఒకటే వారంలో 3 కొట్టుకొచ్చుకున్నాడు. అదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. అర్థమైనా? మనకు భగవంతుడు వచ్చినాక వరం ఇస్తంటే ఆలోచించుకోదు. టక్క కుక్క చేయి, పందిని చేయి, చేసి అనకు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే ఆ దాన్ని అంటారు ఆత్మజ్ఞానం. ఆలోచిస్తేనే అది అర్థమవుతుంది. ఈయన ఫస్ట్ విచారం చేసుకున్నాడు, భార్యను పోయి అడిగాడు, తల్లిని పోయి అడిగాడు, వాళ్ళ కోరికలు తెలుసుకున్నాడు. అప్పుడు దీన్ని ఎట్లా అడగాలి, ఈ ప్రశ్నకు జవాబు ఎట్లా అడగాలి. ఓహో ఈ రకంగా అడిగితే ఓకే. ఈయనకేమో బంగారం మీద ఇంట్రెస్ట్ ఉన్నది, అలా భార్యకేమో సంతానం మీద ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళ అమ్మకేమో కళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ 3టిని కలిసి ఎట్లా అడగాలి అని అంటే, బంగారు తొట్లెలో మా అమ్మ మనమని చూడాలనుకుంటుందని అమ్మ పేరు చెప్పేసింది, అయిపోయి ఒకటే వారం కానీ 3 వచ్చింది. ఇట్లుంటుంది జ్ఞానికి అజ్ఞానికి తేడా. ఓకేనా? ఇంకేమైనా డౌట్సా?